నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. హస్తగతమైన నస్పూర్ మున్సిపాలిటీ, నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం. అందరి సహకారంతో మున్సిపాలిటీను అభివృద్ధి చేస్తామన్న ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు. పాత మంచిర్యాలలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే, యువత క్రీడ పట్ల ఆసక్తి పెంచుకోవాలన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కొమరంభీం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మజీద్ అలీ వినూత్న ప్రయత్నం. ఆకట్టుకున్న ట్రాక్టర్తో పిండిగిరిని తయారు చేసిన ప్రయోగం. జైపూర్ మండలంలో స్వర్గీయ గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు. టేకుమట్ల గ్రామంలో పోటీలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతైన పత్తి పేర్లు, మంటలను ఆర్పివేసిన ఫైర్ ఇంజన్లు. నస్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పై కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ సుర్మిల వేణు మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా గెలు రజిత మల్లేష్లు బాధ్యత చేపట్టడం లాంఛనమే అయిపోయింది. నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 17కు చేరుకుంది. 2 సిపిఐ మద్దతుదారులతో కలిసి మొత్తం 19 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు ఆధ్వర్యంలో గత నెల 18న బీఆర్ఎస్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 12న మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఉండటంతో కౌన్సిలర్లంతా వారం రోజుల క్రితం హైదరాబాద్ క్యాంపుకు తరలివెళ్లారు. 24 రోజులు గడిచిన తర్వాత మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసం నుండి కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారి వాడాల రాములు మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. 25 కౌన్సిలర్లకు గాను 1/3 మెజార్టీతో ఈ సమావేశానికి మొత్తం 17 మంది కోరం కావాల్సి ఉండగా, కాంగ్రెస్ తరపున 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 19 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఉన్నట్లు చేతులు పైకెత్తడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్ అధికారి రాములు ప్రకటించారు. నెగ్గిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వివరాలు మొత్తం కలెక్టర్కు అందజేస్తామని ఆయన తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల తేదీని కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన ఆదేశాల మేరకు మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వ వార్డుకు చెందిన సుర్మిల వేణు మున్సిపల్ చైర్మన్గా, 15వ వార్డుకు చెందిన గెలు రజిత మల్లేష్ యాదవ్ వైస్ చైర్మన్గా చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. ఇక వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ అవిశ్వాస తీర్మాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్తో పాటు కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీర్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత వీరంతా ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టాలని చెప్పేసి 25 మంది సభ్యులు గల కౌన్సిలర్స్లో 18 మంది కలెక్టర్ గారిని 18 తారీఖు డిసెంబర్లో కలిశారు. కలెక్టర్ గారు దానికి అనుకూలంగా ఫామ్ 2 నోటీసు 23 డిసెంబర్ తేదీన వాళ్ళందరికీ 25 మంది సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత దాంట్లోనే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాలకు అధికారం ఇస్తూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు. దానికి అనుకూలంగా నేను ఈరోజు 12వ తారీఖు 11 గంటలకు ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాథమికంగా కోరం ఉండాలి కాబట్టి కోరం చూసినట్లయితే 19 మంది సభ్యులు హాజరైనారు. సమావేశం ప్రారంభించిన తదనంతరము ఎలాంటి చర్చ లేకుండా ఈ
చేతులు లేపేటువంటి ప్రక్రియలో ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా, తటస్థంగా ఉంటారనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. తదనంతరం ఓటింగ్ పోయిన సందర్భంలో 19 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. సో మెజారిటీ కావాల్సింది 2/3లో 17 మంది, కానీ 19 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందున అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా నేను అధికారికంగా ప్రకటించడం జరిగింది. తీర్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిలా వేణు విలేకరులతో మాట్లాడుతూ అందరి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. 4 సంవత్సరాల పాటు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగించి అందరికీ సుపరిపాలన అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు సహకారంతో మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చిన అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం వారంతా ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మంచిర్యాల రూరల్ సీఐ తోట సంజీవ్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ పక్కడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారి ఆదేశానుసారం గత నెల మేము నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అందుకు గాను ఈరోజు మా ఈ నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ గారు ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో నాతో పాటు మా మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది. ఆర్డీఓ గారు ప్రకటించారు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని. ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి నస్పూర్ మున్సిపాలిటీలో గత పాలనలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరిగినాయి, అవినీతి పాలన జరిగింది. అలాంటి అవినీతి పాలన ఉండొద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము కౌన్సిలర్లం అందరం ఒకటై ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా అవిశ్వాస తీర్మానంలో మేము నెగ్గినాం. ఖచ్చితంగా రానున్న కాలం తక్కువైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్లు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మేము మొత్తం 17 మంది కౌన్సిలర్లు ఉన్నాం. అదేవిధంగా సిబిఐ కౌన్సిలర్ వాళ్ళు ఇద్దరు కూడా మాకు మద్దతు తెలియడం జరిగింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలకవర్గంలో అవిశ్వాస తీర్మానం ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందులో కాంగ్రెస్ 17, సిపిఐ 2 మొత్తం 19 మంది సభ్యులతోటి ఈరోజు పాలకవర్గ సమావేశం జరిగింది. దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు పాల్గొని ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల 17 మంది కాంగ్రెస్ సభ్యులు, మేము ఇద్దరం కలిస్తే మొత్తం 19 మందితోటి ఈరోజు అవిశ్వాసం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కానీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అవసరం ప్రజలకు ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు నియంత ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు దూరం పెట్టారు. అందులో భాగంగా ఈరోజు నస్పూర్ పాలకవర్గంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల కనుసన్నలలో కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ కలిసి ముందుకు పోతుందని, అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ ఈ నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం రేపు జరగబోయేటువంటి చైర్మన్ ఎన్నిక కూడా సహకరిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ నస్పూర్ అభివృద్ధే ప్రధానంగా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అయోధ్యలోని శ్రీరాముడు బీజేపీ సొంతం కాదని, వారి ఆస్తి అంతకన్నా కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయమని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్య దైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు శ్రీరామునికి వ్యతిరేకమని ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కళ్యాణం తర్వాత అక్షింతలను పంచడం ఆనవాయితీగా, విగ్రహాల ప్రతిష్టాపక ముందు అక్షింతలను పంచడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అనేక హిందూ దేవాలయాలు, శ్రీరాముని ఆలయాలు నిర్మాణం జరిగాయని ఆయన విశదీకరించారు. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు దేవుని పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందాలనే ఆలోచనకు స్వస్తి పలకాలని సూచించారు. సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ఓటమి చెంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ప్రేమ్సాగరరావు అన్నారు.
ఈ నెల 18 నుండి 22 వరకు మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ మైదానంలో సీతారాముని కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయని, దానికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పిలుపునిచ్చారు. చైర్మన్ దించే కార్యక్రమం అయిపోయింది. దాన్ని కూడా వాళ్ళు ఏదైతే నమ్మకంతో వచ్చినా ఆ నమ్మకం ఇక్కడ పనులు జరుగుతున్నాయి అని ఒక నమ్మకంతో వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మీ ద్వారా భరోసా ఇస్తున్నాం. ఏ నమ్మకంతో అయితే వాళ్ళు వచ్చిందో తప్పకుండా నమ్మకాని కన్నా ఇంకో 10 వందలు ఎక్కువ చూపించి వార్డులలో వాళ్ళ గౌరవం పెరిగే విధంగా ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు ఏ రకమైన సందేహం ముస్లింల ఓట్ల కోసం లేకపోతే మైనార్టీల ఓట్ల కోసం మేము హిందువులకు దూరం చేసుకుని హిందువులకు అంటే మెజార్టీ హిందువులను వ్యతిరేకం చేస్తామని చెప్తున్నాం. మీరు రాముని గురించి రామాలయం గురించి అసలు అవన్నీ మాకు ఎప్పుడు అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు ఆయనే చెప్పాడు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన్ సీతారాం. అప్పుడు బీజేపీలో ఉట్లే, ఆర్ఎస్లో ఉట్లే, వీళ్ళందరూ ఉట్టకుంది ఆ స్లోగన్ పెట్టాడు. ఇక మిగిలింది రాముడు అనేది 5000 సంవత్సరాల నుంచి రాముడు, రామాలయాలు, గుళ్ళు, సీతారాముల కళ్యాణం ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం. దానికి వాళ్ళు వచ్చి మేము తీసుకొస్తాము, మేము పెడుతున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఓట్ల కోసం కాకుండా ప్రతిదీ ఓట్ల కోసం ఇవాళ అక్షింతలు తీసుకొచ్చి 10 ఇంటికి పంపిస్తాము. ఒకటి సెంటిమెంట్ గురించి చెప్తాను మీకు మాట. అక్షింతలు అనేటి విగ్రహం ప్రతిష్ట తర్వాత సీతారామ కళ్యాణం చేస్తారు. ఆ సమయంలో అక్షింతలు ఉంటాయి. ప్రతి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, అలా ఏం జరగలేదు, పూజ జరగలేదు. అక్షింతలు ట్రైన్లలో పంపించి ఇంటిని పంపించి బీజేపీలో ఓట్లే పంపుతారు. రాముడి పేరు ఎన్నిసార్లు అనుకుంటారు ఓట్లు? రాముడు మీ సొంతం కాదు, రాముడు మీ ఆస్తి కాదు. రాముడు మా ఆస్తి. మేము రెబ్బలు పుట్టినప్పటి నుంచి మేము రామాలయాలు కట్టించాము, మా కాంగ్రెస్ పార్టీలు కట్టించారు, దేశంలో హిందువులు చాలామంది కట్టించారు. అప్పుడు ఆ హిందువులంతా స్వాతంత్ర దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ వచ్చి మీరు వచ్చి రాముడు రామాలయం అయోధ్య ఇంకోటి వీళ్ళందరూ తెలివి కావచ్చు. 1947లో స్వాతంత్రం తర్వాత 48లో స్వాతంత్రం తర్వాత భారతదేశం ఈస్ట్ పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు విడిపోయినప్పుడు కొంచెం గొడవలు అయితే అప్పుడు ఈ అయోధ్య రామాలయం బంద్ అయింది, తాళేసింది. దానికి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 1987లో దాన్ని ఓపెన్ చేసి మీరు హిందువులు దర్శనం చేసుకొని ముస్లిం మసీదులో మీరు దర్శనం చేసుకొని చెప్పడం జరిగింది. ఇక ఆడికి వెళ్ళి మొదలైంది మా పంచాయతీ. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు మొదలుపెట్టినగా రథయాత్ర, రాముని యాత్ర, ఇంకో యాత్ర మొదలుపెట్టి ఇప్పటికీ రాముడి పేరు ఎన్నిసార్లు అడుగుతున్నారు. ప్రజలు మీరు అంటున్నంత అమాయకులు కాదు, అంతకన్నా పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా రాముడు అనేది ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో అందరి హిందువుల ఆస్తి. అది బీజేపీల ఆస్తి కాదు, బీజేపీలో ఓట్ల కోసం కాదు. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము మా సిద్ధాంతం మేము కట్టుకుంటాం. రాముడి పేరు ఏదో మీరు ఓట్లాడుకుంటే ప్రజలు ఏదో మీరు పిచ్చోళ్ళని చేస్తామని కావచ్చు. పోయినసారి ఏదో దేశం పేరు పెట్టి అనవసరంగా 42 మంది చంపేసింది, వాళ్ళ పేరుగా ఓట్లాడితే మళ్ళీ ఇప్పుడు రాముడు వచ్చింది. ఎన్నికలు అయిపోతే 3 ఏళ్ల కింద మీరు 2.5 years 3 years బ్యాక్ 15,000 కోట్లు జమ చేసింది. 15,000 కోట్లు జమ చేసి 2.5 సంవత్సరాలు మీకు గుడి కట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్లప్పుడే గుడి ఇప్పుడు గుడి పూర్తి కాలే, ఒక్క ఫ్లోర్ అయింది. దాన్ని ఎన్నికల ముంగట 10 రోజులంగా మా మొత్తం దేశం అంతా అక్షింతలు పంపించుడు, శోభాయాత్రలు దేనికి వ్యతిరేకం కాదు. కానీ మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, జాతులు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎన్నికలకు వాడుకోవడానికి కోసం కాదు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఎన్నికల కోసం చేస్తారు. మొన్నటిదాకా ఇక్కడ కేసీఆర్ చేసారు, కేసీఆర్ కూడా ప్రజలు చెప్పారు. రేపు వచ్చే ఎన్నికల్లో మోడీ గారు కూడా అదే జరుగుతుంది. ప్రజలు సెంటిమెంట్ ఒక్కసారి వేసి రోజు అయ్యారు, ప్రతిసారి సెంటిమెంట్ ఓట్లేదు. 18వ తారీఖు నుంచి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో దినమంతా అయ్యగారితో పూజలు దానికి సంబంధించి చేసుకుంటూ 18 నుంచి 22 వరకు పూజ చేసుకుంటూ సాయంత్రం రామభజన కార్యక్రమం నడుస్తుంది. దానికి అందరూ ఆహ్వానితులే. 18 గురువారం నుంచి వెళ్ళి 22 వరకు, 22 నాడు ఫైనల్గా సీతారామ కళ్యాణం చేసి ఆ దినం మిగతా కార్యక్రమం ఉంటాయి. మిగతా దినాన్ని ఏ పూజలు అవుతున్నా ఆ పూజలు చేస్తాం. ఖచ్చితంగా ఈ 5 రోజుల కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం నడుస్తుంది. ఈ 5 రోజులు నడుస్తుంది. సాయంత్రం కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచి మొదలుపెట్టి 9-10 గంటల వరకు భజన ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఉందో దీనికి
కొమరంభీం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మజీద్ అలీ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేశారు. ట్రాక్టర్తో పిండి గిన్నె తయారు చేసి ప్రయోగం పలువురిని ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది చకినాలు, ఇతర పిండి వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గిన్నెలు అందుబాటులో లేక మరికొన్ని ప్రాంతాల్లో పిండి గిన్నె ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవన్నీ గమనించిన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని రహమద్ నగర్కు చెందిన సయ్యద్ మజీద్ అలీ ఫ్లోర్ మిల్ నిర్వాహకుడు ట్రాక్టర్కు బియ్యం పట్టే గిన్నెని జత చేశాడు. ట్రాక్టర్ ఇంజన్ వెనుక భాగంలో ఒక పుల్లి, ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేసి గిన్నెని అనుసంధానించారు. ఇందుకు 30,000 ఖర్చు అయిందని చెప్పాడు. విద్యుత్ అవసరం లేకుండా డీజిల్తో పనిచేస్తుండగా ఎక్కడికైనా తీసుకెళ్లి పిండి పట్టేలా ఏర్పాటు చేశారు. తనకున్న ట్రాక్టర్ను పిండి పట్టే గిన్నెగా అనుసంధానించాలని ఆలోచించాడు మజీద్. తాను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటితోనే చదువును ఆపేశాడు. అనంతరం ఒక బైక్ మెకానిక్ షాపులో కొన్నాళ్ళు పనిచేశాడు. తర్వాత సొంతంగా చిన్నగా పిండి గిన్నె పెట్టుకున్నాడు. గిన్నె నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడే కరెంటు పోవడం వల్ల ఏదో ఒకటి చేసి ఇలాంటి సమస్య నుండి బయటపడాలని ఆలోచించి ట్రాక్టర్ ఇంజన్తో గిన్నె తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వయంగా మెకానిక్గా పనిచేసిన అనుభవం ఉండటంతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. 2-3 సార్లు తన ప్రయత్నం విఫలమైనా అంతటితోనే ఆగకుండా మార్పు చేర్పులు చేసుకుంటూ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చివరిగా తన ప్రయత్నం ఫలించి ప్రజలకు అందుబాటులో మొబైల్ పిండి గిన్నెను తీసుకువచ్చాడు. ప్రభుత్వం తనకు సహకరిస్తే భవిష్యత్తులో ఇలాంటి యంత్రాలు తయారీకి కృషి చేస్తానని తెలిపారు. కోలచంద గౌడ్, పులి యశ్వంత్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పాత మంచిర్యాల మున్సిపల్ క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ఈ పోటీలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ప్రారంభించారు. కోలచంద్ గౌడ్, పులి యశ్వంత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం పాత మంచిర్యాల మున్సిపల్ క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ఓల్డ్ మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తూముల భీమయ్య ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న టోర్నమెంటును మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తానని, క్రీడలకు ఉపయోగపడే విధంగా స్టేడియం నిర్మాణం చేపిస్తామని అన్నారు. పార్కులతో పాటుగా ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతికి ఆస్కారం ఉండకుండా బ్రోకర్ల దళాలను ఆశ్రయిస్తే సంక్షేమ పథకం అందవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తూముల నరేష్, అధ్యక్షులు బొలిశెట్టి కిషన్, జనరల్ సెక్రటరీ ఎర్రం ప్రభాకర్, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత, మున్సిపల్ కోఆప్షన్ రమేష్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యులు చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, మాజీ కౌన్సిలర్ చింతకింది మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, ప్రభాకర్, నాయకులు ఎడ్ల శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు తూముల ప్రభాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వారికి స్పోర్ట్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల క్రికెట్ టీం ఈ క్లబ్ తరఫున ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టిందో ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇది నిజంగా బాధాకరమైన విషయాన్ని కూడా వాళ్ళ పేర్లు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాత మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ముందు చేయండి. తప్పకుండా మేంబడున్నాం. ఈ క్రికెట్ టీంలో 35 మంది టీంలు వచ్చాయని చెప్పాను. తప్పకుండా వాళ్ళని కూడా అభినందిస్తున్నా. ఈసారి మళ్ళీ వచ్చేసరికి మీ మొత్తం ఫుల్ గ్రౌండ్ తయారు చేస్తే మీకు ఇబ్బంది అవసరం లేదు. ఖచ్చితంగా 22 ఎకరాలు 10 ఎకరాలు 9 ఎకరాలు మీ స్టేడియం చేస్తా, కానీ మిగతా 13 ఎకరాలు మాత్రం పార్క్ చేస్తా. తప్పకుండా స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే విద్యతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే వికాసం చెందితేనే మీకు కొంచెం రెస్ట్ దొరికి తలకాలు ఫ్రెష్ అయితే బాడీ కూడా ఫిట్నెస్ 100% ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం. అన్ని రంగాల మంచిర్యాల సిద్ధంగా ఉన్నాం. ఒక 2 సంవత్సరాల టైమింగ్ నాకు 35 ఏళ్ళ నుంచి ఏం జరిగింది, ఈ 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా సంబంధించిన ఏ రకమైన అభివృద్ధి కానీ ఏ రకమైన సంక్షేమం చూసుకుంటాం. మీ అందరికీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినా నేను అదే పనిలో ఉన్నా. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. లిస్ట్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాను. ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక ఒక 1 ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేసి మంచిర్యాలకు ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినో అది ఖచ్చితంగా చేసి పెడతా.
ఏ ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నది. ఇక్కడ చెప్పిన గుర్తు, ప్రతి సందర్భంలో చెప్పిన గుర్తున్నాయి. వాటిని తూచా తప్పకుండా చేస్తా. ₹1 ఎక్కడ చేతులు మారితే మాత్రం నా అంత రాక్షసులు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకేమైనా ఇబ్బంది స్కీమ్ లేకపోతే నాకు రన్నింగ్ చేస్తాను. ₹1 మాత్రం చేతులు మారాలి. మరి నేను చెప్పిన దానికి కట్టుబడిన ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అవినీతి రహితంగా మారుతాం. చెప్పకుండా పని చేసుకుంటే పోతే మీకు కనబడుతుంది. ఎల్లుండి 10 గంటలకు కార్యక్రమంలో అందరూ రండి, అందరూ ఆశీర్వదించండి. మహిళలు ప్రత్యేకంగా మీకు డైలీ రోజు ఇప్పటిని ఎల్లుండి మొదలైతే ఏ రోజు కూడా ఆగది. ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే మొదలే మీకు అనౌన్స్ చేస్తే ఒక దినం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ యొక్క టోర్నీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రేమసారావుకి ఒక్కసారి స్వాగతం తెలుపుకుంటూ, ఏదైతే ఈ గ్రౌండ్కి సంబంధించి అహర్నిశలు కష్టపడి తీర్చిదిద్దినటువంటి మా స్పోర్ట్స్ క్లబ్ సంబంధించిన మిత్రులకు, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే మా మిత్రులు గోల చంద్రశేఖర్ గారు నా క్లాస్మేట్, అదేవిధంగా పులి యశ్వంత్ మా జూనియర్ అప్పటికి కూడా మాతో పాటు కలిసి తిరిగి ఎన్నో మాకు కూడా ఎన్నో రకాల సహాయక సహకరించారు. వారి అకాల మరణం మాకు తీరలోడుగా, అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా తీరలోడుగా మిగిలిపోయింది. వారి జ్ఞాపకార్థం టోర్నీ చేద్దామని చెప్పేసి అనుకొని పేరెంట్స్ అనుకున్నాం, కానీ అనివార్య కారణం వల్ల ఈ సంవత్సరం మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రారంభించుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే మా నాన్నగారి తుమ్మల భీమయ్య గారి వారి జ్ఞాపకార్థం ఈరోజు ఫస్ట్ ప్రైజ్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కూడా ట్రోఫీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. టోర్నమెంట్ మరియు పులి యశ్వంత్ గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్, ఈ 2 పేర్ల మీద మేము టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కు ఈసారి 35 టీంలు రావడం జరిగింది. ముఖ్యంగా మేము గత 35 సంవత్సరాల నుంచి మేము ఓల్డ్ మంచిర్యాల నుంచి క్రికెట్ నిర్వహిస్తున్నాము. కానీ ఈసారి ఒక క్రికెటే కాదు, మహిళలకు, పెద్దలకు కబడ్డీ, ఖోఖో, ముగ్గుల పోటీలుగా పెట్టాలని నిర్ణయించి ఓఎంఎస్సీగా పేరు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి మరియు క్రీడాకారులకు, మంచిర్యాల చర్చిన వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ నమస్కారాలు. మనకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటి స్పోర్ట్స్ గా ఈ కార్యక్రమానికి మాకు పెద్దలు రావడం జరిగింది. సార్, ఇది మంచిర్యాల మున్సిపల్ ల్యాండ్, ఇది 22 ఎకరాల 14 గుంటల ల్యాండ్. ఇది దీనికి గత మున్సిపల్ కౌన్సిల్ లో 10 ఎకరాల ల్యాండ్ ను స్టేడియానికి కౌన్సిల్ తీర్మానం చేసి మున్సిపల్ కమిషనర్ గారు దీని స్పోర్ట్స్ ఇక్కడ గ్రౌండ్ స్టేడియం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. సార్, ఈ 10 ఎకరాల ల్యాండ్ ను మనకు మంచిర్యాల పట్టణంలో క్రీడాకారులకు ఎక్కడ కూడా సరైన వసతి గ్రౌండ్ లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారికి ఒకటే విన్నవిస్తున్నాం సార్, ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ ను స్టేడియంగా మీ నాయకత్వంలో క్రీడాకారులందరికీ ఇక స్టేడియం ఉండాలని మా క్రీడాకారులందరూ. స్వర్గీయ గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఉమ్మడి జైపూర్ మండలంలోని గ్రామాలకు కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ, యువకులలో క్రీడా ఉత్సాహాన్ని పెంచడానికి ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కాకా వెంకటస్వామి అనగానే పేదల పార్టీ పెన్నిది అనే గుర్తు వస్తుందని అన్నారు. కాకా వెంకటస్వామి చేసిన సేవలు ఈ సందర్భంగా కొనియాడారు. నూతన ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు. వారికి గుడిసెలు కట్టించిన కాక ఎప్పుడు ప్రజల పక్షాన, పేదల పక్షాన పోరాడి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉన్న ఇలా కాక మన మధ్యలో లేరు. వారి స్వర్గంలో వారికి సతీమణి ఇద్దరు స్వర్గీయులుగా ఉండాలని, మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇలా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వారి కుమారుడు ఇక్కడ మొదటిసారిగా వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఈ చెన్నూరు గడ్డ నుంచి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఇక్కడ యువత మొత్తం ముందుండి, కాబట్టి రాను రోజుల్లో వారి ఆశయాలను, కాకా ఆశయాలను నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, వారి కుమారుడి ఆధ్వర్యంలో ఈ చెన్నూరు నియోజకవర్గం మరియు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెట్లలో మన అన్ని జాగాలో కూడా కాకా ఆశయాలను నెరవేర్చడానికి ఇక్కడ యువత కూడా మొత్తం ముందుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ స్మారక టోర్నమెంట్కి స్థానిక మండల నాయకులందరం కలిసి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కాటన్ జెన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పత్తి అగ్నికి ఆహుతైంది.
ట్రాక్టర్ డోజర్తో పత్తిని కుప్ప చేస్తున్న సమయంలో వాహనం ఆపై తిరిగి ఆన్ చేసే క్రమంలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల పత్తికి నిప్పు రగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వాహన డ్రైవర్ చిన్ని యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పక్కన ఉన్నటువంటి CCI పత్తి పేలుకు ప్రమాదం తప్పింది. స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన యువకులను సన్మానించారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. స్వామి వివేకానంద ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడలు యువజనుల శాఖ ఆధ్వర్యంలో జరగగా వివిధ శాఖల అధికారులు యువజన సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల్ని ఇక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సందర్భంగా వివిధ అధికారులు వివిధ శాఖలకు చెందిన అధికారులు యువతను ఉద్దేశించి యువత మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని మంచి ఉద్దేశాలతోటి పూనుకొని ముందుకు సాగాలని వారు భారతదేశ అభివృద్ధికి మన జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ వంతు కృషిగా పూనుకొని ముందుకు సన్మార్గంలో నడుస్తూ మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగాలని సూచించడం జరిగింది. అందరికీ కూడా వివిధ శాఖల అధికారులు ఇక్కడ ఉన్న యువత రక్తదానం చేయటంలో తర్వాత పర్యావరణ పరిరక్షణలో కూడా భాగంగా వివిధ సంఘాలకు చెందిన యువజన సంఘాలకు చెందిన యూత్ కూడా మంచి కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. మనం అనే సంస్థ ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో మిగిలిన ఆహార వస్తువులని కూడా సేకరించి అవసరమైన వాళ్ళకి పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత ఇక్కడ ఒక యువకుడు తను ప్రతి వారం 2 రోజులు వన్యప్రాణులకి అంటే జంతువులకి పక్షులకి ఆహారాన్ని కూడా అందిస్తూ తర్వాత మన జిల్లాకు చెందిన ఆ యువకుడే 25,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తూ భారతదేశం మొత్తం తిరగడం జరిగింది. అట్లా ఒక్కొక్కరిని మనం ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క యువకుడు మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుకు ఉండాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను మంచిర్యాల జిల్లా యూత్ని కోరుకుంటున్నాను. అలాగే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువత దినోత్సవాన్ని ఘనంగా జరిపామని, ఈ సందర్భంగా స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని అన్నారు. భారతదేశ సంస్కృతి ఆచారాలు ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత స్వామి వివేకానంద అని తెలిపారు. మన దేశంలో నలుమూలల వెళ్ళి యువతకు స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తాము. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువత దినోత్సవం జరుపుకోవాలని ఈరోజు ఇక్కడ లక్షెట్పేట్ పట్టణంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున లక్షెట్పేట చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు, యువకులు పాల్గొంటున్నారు. కబడ్డీని ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. దీన్ని నిర్వహిస్తున్న ఎవరైతే కోచెస్ ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. కాగా లక్షెట్పేట పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పాఠశాల కమిటీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పాఠశాలను ప్రతి విద్యార్థి స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఏదైతే వివేకానంద జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషం. దాని సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన అదేవిధంగా ప్రధానాచార్యులు వెంకయ్య గారు, ఆచార్యులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ రేపు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలతో కూడా
ఈనాడు ఇక్కడ రంగుల పోటీలు ముగ్గుల రంగుల పోటీలు వేయడం పిల్లలు దాన్ని పార్టిసిపేట్ చేసి కూడా వేయడం జరిగింది. ఎప్పుడైతే పిల్లలు కూడా పతంగిలు కూడా ఆటలు ఆడడం పాఠశాల ఏదో ఎంతో మంచి ఒక క్రమశిక్షణమైనటువంటి పాఠశాల. దీనికి గాను అందరూ సహకరించినటువంటి ఈ పాఠశాలలో ఈనాటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా, అదేవిధంగా రాబోయే ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలా, రైతులు కూడా వ్యాపారస్తులు ప్రజలందరూ మంచిగా ఉండాలని, ఆర్థికంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమాన్ని చేసిన రంగవల్లిలకు శ్రీ శివసాయి గణేష్ మండలి సేవా సమితి వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గాలి పతంగిలకు కైట్స్కు శ్రీ నరేష్ చంద్ గారు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు. మరియు మనకు కార్యక్రమాన్ని చూసి వారే స్వయంగా వారు ఒక 3 బహుమతులు పంపించారు కొత్త కిరణ్ గారు. వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆచార్యులు, విద్యార్థులకు, ప్రబంధకారి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. 12 ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సరస్వతి శిశు మందిరంలో ఈ యొక్క వివేకానంద జయంతిని, అదేవిధంగా వారి జయంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన అధ్యక్షులైనటువంటి నల్మస్ కాంతయ్య గారు రావడం జరిగింది. వారి చేతుల ద్వారా ఈ యొక్క విద్యార్థులకు బహుమతి ప్రదానం ఇవ్వాల్సిన కోరుతూ ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచిన మందమరికి చెందిన శనిగారపు హేమలతను మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు పలువురు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. మన మైండ్ అంతా మన ముగ్గు దగ్గరే పెడతాం. ఎవరు ఏం చేసినా తెల్లారు లేసిన తర్వాత ఆ ముగ్గు వేస్తే మనం నడుము వంగి నడుము నడిచినా కూడా పట్టుదలతో మనము 2-3 గంటలు పడుతుంది ముగ్గు వేసి కలర్ నింపడానికి కూడా. కాబట్టి మీరు ఆమె కంటే ఇంకా మీరు మంచి పొజిషన్లో ముగ్గులు నేర్చుకొని, ముగ్గులనే కాదు అంటే మేము ముగ్గు వేయాలని మేము చెప్పట్లేదు. మీకు ఏది నచ్చితే దాంట్లో మీరు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి మంచి ప్రైజ్ దొరుకుకోవాలి. ఇప్పుడు ఎవరితర వెళ్ళి వాళ్ళు ఎంత మంచి ప్రైజ్ దొరుకుతుంది అట్లా మీరు పోటీగా అంటే ఈర్ష్యగా ఉండాలి. ఈర్ష్యగా ఉండి నేను కూడా అంటే ఆమె మేము చిన్న వయసులో మేము ఉన్నాం కాబట్టి మేము కూడా మంచి దాంట్లో మేము వెళ్ళి మంచి ప్రైజ్ దొరుకుకోవాలి, మంచి రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలని చెప్పి మీ మైండ్కి రావాలి. ఎందుకంటే చదువులో కానీ ఆటల పోటీలో కానీ ఇంకా దేంట్లో కానీ దయచేసి ప్లీజ్ చెప్తున్నా, మీరు ఏమన్నా నేను చెప్పింది మీరు ఏమన్నా అనుకోండి. కాకపోతే సెల్లులు వాడండి. సెల్లులు వాడితే మీకు మైండ్ అంతా సెల్ మీద ఉంటుంది. అవునా కాదు? మైండ్ మొత్తం సెల్ మీద ఉంటుంది, చదువే తక్కువ. అందుకే సెల్ పక్కన పెట్టి మీరు ఫస్ట్ చదువుకోవాలి. మన మేడం గారు చదువుకున్నారు. ఒక ఎంతో మందికి ఆ మేడం గారు ఫోన్ చేస్తే ఆమె వదినమ్మ ఇట్లా పేదవాళ్ళు అని అని చెప్తే ఒక్క మాట మీద రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఎంతో ప్రేమతోటి కూడా కనీసం డబ్బు కూడా సేవ చేయాలని నాకు మనసు నాకంటే చాలా. అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతిని జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. అంగడి బజార్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ కవితలు అందరికీ ఆదర్శంగా నిలిచారని, తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కవిత రచనలో ముఖ్యులుగా అలిశెట్టి ప్రభాకర్ ఉంటారని, వీరి కవితల ద్వారా సమాజానికి మేలు చేసేదిగా ఉండి ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉండేవి. వీరి కవితలను ప్రభావితమై ప్రజలు మంచి మార్గంలో నడుచుకొని పలువురికి మార్గదర్శకాలుగా ఉన్నారని, అలిశెట్టి ప్రభాకర్ అక్షర సూర్యుడిగా అతను రాసిన కవితలు చాలామందిని ప్రభావితం చేశాయని అన్నారు. అదేవిధంగా అతను తీసిన ఫోటోలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపైన మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు గారు అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలను కొంత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాయో వాటిని గుర్తు చేయడం జరిగింది. అంటే వారు రాసిన ప్రతి రాత,
మాట్లాడిన మాట, గీసిన గీత, తీసిన ఫోటో సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజ సంస్కరణ కోసం చేసినవిగా ఉండడం వల్లనే అంత తక్కువ సమయంలో కానీ ఎక్కువ గుర్తింపు పొందిన అలిశెట్టి ప్రభాకర్ గారి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి జయంతి వర్ధంతి సందర్భంలో జగిత్యాలలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కార్యక్రమం పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హస్తగతమైన నస్పూర్ మున్సిపాలిటీ, నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం, అందరి సహకారంతో మున్సిపాలిటీను అభివృద్ధి చేస్తామన్న ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు. పాత మంచిర్యాలలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే, యువత క్రీడ పట్ల ఆసక్తి పెంచుకోవాలన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కొమరంభీం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మజీద్ అలీ వినూత్న ప్రయత్నం, ఆకట్టుకున్న ట్రాక్టర్తో పిండిగిరిని తయారు చేసిన ప్రయోగం. జైపూర్ మండలంలో స్వర్గీయ గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు, టేకుమట్ల గ్రామంలో పోటీలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం, పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతైన పత్తి పేర్లు, మంటలను ఆర్పివేసిన ఫైర్ ఇంజన్లు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.